నిజమా? నిజమా అండి? ఏంటంటే 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, అదే ఆర్బీకేలు మూతపడిపోతున్నాయా? నిజమా అండి? 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు మూతపడబోతున్నాయా? అంటే రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందా? అలా అయితే కనుక నిజంగా ఇది మొమ్మాటికి దారుణమైన చర్యే. దాంట్లో ఎలాంటి అసలు అభ్యంతరం లేదు. అసలు నిజంగా ఒకవేళ 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు మూతపడిపోతుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే రేషనలైజేషన్ పేరిట వాటిని మూసేసే దిశగా తమ ప్రణాళికలు సిద్ధం చేస్తే కనుక ముమ్మాటికి దుశ్చర్యమైనటువంటి చర్య. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అందులోనూ భాగంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం అనగానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రైతులందరూ రెండ్రా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, రైతు భరోసా ఉంది కదా అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం ఏంటి, రైతు భరోసా కేంద్రం ఉంది కదా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అని రైతులందరూ మాట్లాడుకునే మాటలు ఇక వాటికి కాలం చెల్లిపోయినట్టేనా? రైతు భరోసా కేంద్రం ఉందనే రైతుకు ఉండే భరోసాని పోయినట్టేనా? రైతు భరోసా ఉన్నది అనే భరోసాని రైతులకు లేకుండా చేస్తానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అనేలాగానే రాసుకొచ్చారు. ఎలా అంటే వైఎస్ జగన్ ముద్రను తుడిచేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పేరుని చెరిపేస్తే సరిపోతుంది అని అనుకుంటే కనుక వాస్తవానికి దాంట్లో ఏముంది? అసలు అది పేరా, లేకపోతే దాని మీద వాళ్ళకు ఉండే భరోసా ఏమన్నా ఉందా, లేకపోతే ధైర్యమా, లేకపోతే నమ్మకమా ఏంటో తెలుసుకోవాలి కదా. వైఎస్ జగన్ ముద్రను తుడిచేందుకే కూటమి సర్కారు ఎత్తుగడ వేస్తుందా అనేది నిజమైతే కనుక అది నిజంగా హేయమైన చర్య అని అడిగితే కనుక. కాబట్టి పట్టణ తీర గ్రామాల్లో పూర్తిగా మూసివేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 2-3 కలిపి విలీనం చేయాలని, అంటే ఒక్కొక్కటిగా ఉన్నదాన్ని 2-3 కలిపి ఒకటే చేయాలని, అదే రేషనలైజేషన్. అలాగే ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సబ్సిడీ విత్తనాలు మినహా సాగు ఉత్పాదకాల సరఫరా బంద్ చేశారు. కాబట్టి అంతర్జాతీయంగా ప్రశంసలతో అన్నదాతలను చెయ్యి పట్టి నడిపించిన భరోసా కేంద్రాలపైనే అక్కసు ఎందుకు వెళ్ళగక్కుతున్నారు? కాబట్టి ఎందుకని రేషనలైజేషన్ చేయడం? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా రేషనలైజేషన్ చేయాలని, దాంట్లో భాగంగానే ఈ ఆర్బీకేలను కూడా రైతు భరోసా కేంద్రాలను కూడా రేషనలైజేషన్ పేరిట జరుగుతున్న కుట్రలో భాగంగా భావించవచ్చా? ఎందుకంటే 5,000కు పైగా మూత అంటే మామూలు విషయం కాదు. అంటే ఖచ్చితంగా ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రం ఉండాలి, ప్రతి ఊర్లో విలేజ్ క్లినిక్ ఉండాలి, అలాగే ప్రతి ఊర్లో ఇలాగ ఒక అంగన్వాడీ లాంటి పర్మనెంట్ బిల్డింగ్లు ఉండాలి. ఇలాగ యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి ఆ బిల్డింగ్లన్నీ కూడా, అంటే అలాంటి రైతు భరోసా కేంద్రాలు కూడా ఇవన్నీ కూడా ఒకటి నుంచి ఒకటి అలాగా 3 డేస్ కలిపి ఒకటి లేదా 2 డేస్ కలిపి ఒకటి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది చాలామంది రైతులు మాట్లాడుకున్నమాట. కాబట్టి రైతు భరోసా కేంద్రం అనేది రైతుకు భరోసా. కాబట్టి అలాంటి భరోసాని లేకుండా చేస్తారా ఏంటి అనేది ఒక రకమైన ఆందోళనలో రైతులను ఉన్నారని, కాబట్టి ఎలాంటి ప్రక్రియ జరుగుతుందని, ఇది ఖచ్చితంగా కార్యరూపం దాలిస్తే కనుక 5,000 పైగా రైతు భరోసా కేంద్రాలు మూతపడ్డట్టేనని మాట్లాడుకుంటున్నారు. అలాగే జరుగుతుంది. ఆ రకంగానే సమీకరణాలన్నీ కూడా ఉన్నాయి అనేది మాట వాస్తవం. కాబట్టి అందుగురించే రైతు భరోసా కేంద్రాలు ఖచ్చితంగా రైతుల కోసం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అవి ఉంచడం వల్ల దానివల్ల చెడు అనేది ఏమీ లేదు, మంచి తప్ప. కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా ఒకటని కాదు. ఏంటంటే నిన్నేమో స్కూళ్ళు అన్నారాయే, నేడు సచివాలయాలు అన్నారాయే, ఈరోజు ఆర్బీకేలు అంటున్నారాయే. కాబట్టి స్కూళ్ళు రేషనలైజేషన్ చేయడం, అలాగే ఏదైతే సచివాలయ వ్యవస్థ అనే దాన్ని ఏదైతే రేషనలైజేషన్ చేయడం, అలాగే ఇప్పుడు ఆర్బీకేలు కూడా రేషనలైజేషన్ చేయడం, అంటే కుదించేయటం, తగ్గించేయటం వల్ల ఉపయోగం ఏమిటి? కాబట్టి అందాల్సిన పరిపాలన, అందాల్సిన సేవలన్నీ కాళ్ళకాడికి అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినాయే కదా ఇవన్నీ కూడాను. మళ్ళీ కాదు లేదంటే మళ్ళీ ఏంటంటే వర్షంలో నించోవడాలో, లేదా కాగితాలు ఇచ్చుకుని ఇళ్ల చుట్టూ తిరగడాలో మళ్ళీ మొదలవుతాయి కదా అది. కాబట్టి అంతేకాదు, గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ అన్నదాతల ఊరు దాటాల్సిన అవసరం లేకుండా విత్తనం నుంచి విక్రయం దాకా సేవలందించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, అవసరమైతే పేరు మార్చేయండి, నేను ఇచ్చే సలహా ఇది. అవసరమైతే వైఎస్ఆర్ ఏదైతే రైతు భరోసా కేంద్రం ఉందో పేరు మార్చేసిన తప్పలేదు, కానీ వాటిని అలాగే ఉంచండి. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఉనికి దాని మీద కనబడుతుందనే కదా మారుస్తున్నారని కొంతమంది అభియోగం ఉంది. కానీ వాస్తవంగా అదే నిజమైతే కనుక ఆ పేరే మనల్ని ఇబ్బంది పెట్టుంటే కనుక పేరు మార్చేయండి, కానీ ఆ సేవలు మాత్రం అలాగే ఉంచండి అని చాలామంది వేడుకున్నారండి. ఎక్కడ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి ఆసుపత్రుల్లో.
కాబట్టి ఎలాంటి పరిస్థితులు కొన్ని అయితే కనుక స్కూళ్ళు రేషనలైజ్ చేస్తారంటే ఒక రకంగా ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉన్న స్కూళ్ళు ఉన్నారు కదా వాటిని రేషనలైజ్ చేస్తున్నారు అనేది అనుకోవచ్చు. ఈ ఆర్బీకేలు అనేవి ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఉండాలి, ఎందుకంటే రైతులకి అది భరోసా. కాబట్టి రైతు భరోసా లేకుండా చేస్తామంటే అది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కాల. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం అయితే ఇది. కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత, అంతేకాదు కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.